ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోస్లో బ్లౌజ్ గురించి, వాటి పార్ట్స్ గురించి, వాటి మెజర్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ గురించి చూపిస్తాను. అంటే బిగినర్స్కి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఒక క్లాత్ తీసుకొని దానిపైన కొన్ని లైన్స్ డ్రా చేసి వాటిని ఎట్లా కుట్టాలో చూపిస్తాను. మనం ఈ క్లాత్ తీసుకుందాము. నెక్స్ట్ ఒక మార్కర్, అంటే మనం ఏదైతే క్లాత్ తీసుకుంటామో దానికి ఆపోజిట్ కలర్లో మార్కర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్కేల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాము, స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. మీరు ఎన్నైనా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేసుకోవచ్చు. ఇట్లా ఎన్నైనా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఒక జిగ్జాగ్ తీసుకుందాము. జిగ్జాగ్ తీసుకున్న తర్వాత ఒక కర్వ్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ట్రయాంగిల్. నెక్స్ట్ ఒక యూ తీసుకుందాం, యూ షేప్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బ్లౌజెస్లో ఈ షేపే మనకు బ్యాక్ నెక్ వస్తుంది కాబట్టి ఇది ఒకటి తీసుకుందాము. నెక్స్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక స్క్వేర్ తీసుకుందాం. నెక్స్ట్ ఇట్లా స్క్వేర్ ఈ బాక్స్ లాగా ఇది తీసుకుందాం. నెక్స్ట్ ఇలాంటి సర్కిల్ తీసుకుందాం. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈజీ షేప్స్, హార్డ్ షేప్స్ మళ్ళీ ఎట్లా తిప్పుకోవాలి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మనం ఫుట్ అంటాం అన్నమాట. ప్రెస్సర్ ఫుట్ అంటాము, లేదా పాదం అనొచ్చు. ఓకే, ఇది ప్రెస్సర్ బార్ లిఫ్టర్ అనమాట. అంటే ఇది ఈ ప్రెస్సర్ ఫుట్ ఉంటుంది కదా, ఈ ఫుట్ని ఇది లిఫ్ట్ చేస్తుంది అనమాట పైకి. ఓకే, మనం ఈ బార్ లిఫ్టర్ని పైకి అనుకొని ఇక్కడ క్లాత్ పెట్టుకుందాం. ఎగ్జాక్ట్ లైన్ దగ్గర పెట్టి మెల్లిగా నీడిల్ని కిందికి ఇన్సర్ట్ చేసేద్దాం. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఈ లైన్ పైనే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం నీడిల్ ఉన్న థ్రెడ్ నుంచి మన క్లాత్ థ్రెడ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెమే కట్ చేసుకుంటే ఆ థ్రెడ్స్ కాస్త ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ఎక్కించుకోవాలి. కాబట్టి మనం కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఈ లైన్స్ కూడా మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ జిగ్జాగ్ వచ్చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫుట్ని పైకి అనుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్ట్ కుట్టకుండా నీడిల్ని ఫస్ట్ మెల్లిగా కిందికి అనుకోవాలి. నీడిల్ని క్లాత్లోకి పెట్టుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి. ఒకేసారి డైరెక్ట్ కుట్టేస్తే థ్రెడ్ ఊసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం కర్వ్ అంటే క్రాస్ లైన్ కోసం మళ్ళీ క్లాత్ని తిప్పుకోవాలి. ఒకవేళ మనకి కుట్టడానికి సరిపోవట్లేదంటే మనం ఇక్కడ వీల్ ఉంటుంది, మనకి ఇది హ్యాండ్ వీల్ ఉంది, లేదా దీన్ని బ్యాలెన్స్ వీల్ అనొచ్చు. సో మనం దీన్ని దింపుకోవచ్చు. ఇట్లా కొంచెం దింపుకుంటే మనకి ఇక్కడ లైన్ క్రాస్ లైన్ అంటే లాస్ట్ ఎండింగ్ లైన్ వరకు నీడిల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లాస్ట్ లైన్ కాబట్టి మనకి స్టిచ్ అంటే తొక్కడం రాదు కాబట్టి హ్యాండ్ వీల్తోని మనం అడ్జస్ట్ చేసుకుంటే అది ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. సో మళ్ళీ తింపుకోవాలి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, మనం క్లాత్ని ఎప్పుడు తిప్పుకోవాలి అంటే నీడిల్ లోపల అంటే క్లాత్ లోపల ఉన్నప్పుడే మనం ఈ లిఫ్టర్ని పైకి అనుకొని మనం క్లాత్ని తిప్పుకోవాలి. నీడిల్ ఇట్లా పైన ఉండగానే మనం తిప్పుకున్నాం అనుకోండి, ఆ దారం అనేది సరిగా పడదనమాట, స్టిచ్ అనేది సరిగా రాదు దీనిపైకి. సో మనం నీడిల్ అనేది లోపల ఉన్నప్పుడే మనం లిఫ్టర్ని పైకి అనుకొని క్లాత్ని తిప్పుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా వస్తుంది అనమాట.
మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను నీడిల్ కింద క్లాత్లో ఉండకుండా దీన్ని లిఫ్టర్ని పైకి అనుకొని కుట్టుకుంటే ఎట్లా వస్తుందో ఒకసారి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడెక్కడనో కదులుతుంది కదా, సో ఒకసారి చూడండి మీరు. ఇక్కడ సరిగా పడదనమాట, షేప్ అనేది కరెక్ట్గా రాదు. మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే నీడిల్ దీంట్లో ఉంచకుండా నీడిల్ పైన ఉన్నప్పుడు లిఫ్టర్ని పాదంని పైకి అనుకొని కుట్టడం వల్ల కొంచెం అటు ఇటు అయిందనమాట ఇక్కడ చూడండి. సో అందుకే ఎప్పుడైనా సరే కానీ నీడిల్ లోపల క్లాత్ లోపల ఉన్నప్పుడే మనం లిఫ్టర్ని పైకి అనుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ లైన్స్ తీసుకుందాం. కొంచెం కర్వ్ లైన్స్ ఇక్కడ నుంచి అనుకొని స్టార్ట్ చేద్దాం. మనం ఈ కర్వ్ లైన్స్ ఉన్నప్పుడు మనం 2 హ్యాండ్స్ యూజ్ చేసుకుంటూ క్లాత్ని మనం తిప్పుకోవాలి ఇట్లా. ఇట్లా 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని తిప్పుకోవాలి. మళ్ళీ కట్ చేసుకొని నెక్స్ట్ షేప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రయాంగిల్కి వచ్చేద్దాం. ట్రయాంగిల్ దగ్గర కూడా సేమ్ నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కుట్టేద్దాం. ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు రాగానే మనం సేమ్ లిఫ్టర్ని పైకి అనుకొని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆపేసి మళ్ళీ లిఫ్టర్ని పైకి అనుకొని మళ్ళీ ఈ లైన్ కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ యూ షేప్ ఇక్కడ ఉంది. ఇవన్నీ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈజీగా వచ్చింది. ఇక్కడ యూ షేప్ ఉంది. అట్లనే మనం ఇక్కడ నుంచి ఈ యూ షేప్ ఎట్లా కుట్టాలి అంటే ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావద్దు. మనం ఇక్కడ లిఫ్టర్ని పైకి అనుకొని నీడిల్ని పైకి అనుకోవాలి. ఇట్లా పైన వరకు వచ్చేటట్టు నీడిల్ని పైకి అనుకొని మనం అప్పుడు ఈ క్లాత్ని ఇట్లా తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే యూ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం ఫూటర్ని పెట్టేసి నీడిల్ని తిప్పుకోవాలి. నీడిల్ని లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు యూ షేప్ తీసుకోవాలి. ఒక యూ షేప్ కరెక్ట్ రావట్లేదంటే మనం ఆపుకొని ఇట్లా క్లాత్ టర్న్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇక్కడ వరకు యూ షేప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ షేప్ రావాలి అంటే లిఫ్టర్ని పైకి అనుకొని మనం క్లాత్ నీడిల్ పైకి తీసుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అక్కడికి వెళ్ళవచ్చు. మీకు బేసిక్గా మీరు బిగినర్స్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. యూ అయిపోగానే నెక్స్ట్ సర్కిల్ షేప్కి వచ్చేయాలి. ఎక్కడన్నా ఏదో ఒక దగ్గర మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. మనం క్లాత్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ సర్కిల్లో కుట్టుకోవాలన్నమాట. ఇట్లా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్లాత్ని ఇట్లా వీల్తో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బయటికి తీసేసుకోవాలి.
ఈ షేప్ అంటే మీరు ఈజీగా కుట్టుకోగలుగుతారు కాబట్టి ఇది ట్రై చేయండి మీరే. ఒక్కసారి ఇది చూపిస్తాను. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మనము, లేదా ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. మీరు స్టిచ్చింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీకు నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కుట్టడం అనేది మీకు ఈజీగా అయిపోతుంది. సో మీరు ముందే ఇలాంటి ప్యాటర్న్స్ చాలా డ్రా చేసుకొని మీరు స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది అయిపోయింది. ఫుట్ నుంచి మనం థ్రెడ్ సపరేట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ సెంటర్లో స్టార్ట్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు వద్దు ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దు అంటే డైరెక్ట్ ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఇట్లా చూపిస్తాను మీకు. ఇక్కడ నీడిల్ని ఇక్కడ ఉంచుకొని సర్కిల్ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. స్లోగా మనం సర్కిల్ షేప్లో కుట్టుకుంటూ రావాలి. విధంగా మనం అన్ని ప్యాటర్న్స్ని కంప్లీట్ చేసుకొని ఈ విధంగా వచ్చింది. సో కంప్లీట్ అయిన తర్వాత మనం థ్రెడ్స్ కట్ చేసుకొని సో ఇట్లా ప్యాటర్న్స్ వచ్చినాయి. మీకు ఈజీగా అనిపించాలని చెప్పేసి నేను ఆపోజిట్ థ్రెడ్ వేసుకున్నా, మీకు అనిపిస్తుంది అనుకుంటా. కింద చూడండి, ఇట్లా చూసుకోండి. స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో చూసారు కదా. సో మీరు కూడా అట్లనే ఈ రకంగా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ప్యాటర్న్స్ వేసుకొని స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీకు బ్లౌజెస్ కుట్టినా ఇంకా డ్రెస్సెస్ కుట్టినా ఏది కుట్టినా సరే మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.